కానీ ఇప్పుడు అది సుబ్బారావు గారు గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ సత్వరమైనటువంటి న్యాయం కొనసాగించాలి, స్పీడీ డిస్పోజల్ ఇవ్వాలనేటటువంటి ఒక ఆప్షన్ను ప్రధానంగా ఇందులో కొనసాగిస్తున్నప్పుడు అవన్నీ ఏవి కన్సిడరేషన్లోకి రావు కదా. ఒకటి దాని మీద నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. గతంలో పార్లమెంటరీ కమిటీ కానీ లా కమిషన్ కానీ సత్వర న్యాయానికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేసినవి. ఆ రికమెండేషన్లు ఏంటంటే, భారతదేశ జనాభా ప్రకారం ప్రతి 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని చెప్పింది ఈ దేశ పరిస్థితులకు అనుగుణంగా. ప్రస్తుతం 20 మంది కూడా లేరు. అంటే నేను అనేది ఏంటంటే, న్యాయమూర్తుల సంఖ్య పెంచకుండా జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో న్యాయ వ్యవస్థకి నిధులు కేటాయించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా ఇవి సత్వర న్యాయం జరగడం అనేది మాటల వరకే పరిమితమే తప్ప ప్రాక్టికల్గా రావు అనేది వాస్తవం. కాబట్టి ఏదైతే రూట్ కాజ్ ఉందో సత్వర న్యాయానికి అక్కడ కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి, నిధులు కేటాయించాలి. న్యాయమూర్తులు ఈ రోజున హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు పరిస్థితి ఏంటండి? హైకోర్టు న్యాయమూర్తులు రికమెండ్ చేసిన కొలీజియము సంవత్సరాల తరబడి నియామకాలు జరగట్లా. హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉంటున్నాయి. దిగుస్థాయి న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ ఉంటున్నాయి. ఏదైతే ప్రాథమికంగా సమస్యకి కారణమవుతుందో అక్కడ దృష్టి కేంద్రీకరిస్తే సత్వర న్యాయం అనేది వస్తుంది. ప్రభుత్వ ఆలోచన. ముప్పాల సుబ్బారావు గారు, ఈ అంశం పైన 28,000 మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని ఒక ఒపీనియన్ అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ చట్టాన్ని రూపొందించారు. 2022లోనే పూర్తిగా సమీక్ష పూర్తయినా కానీ 1 ఇయర్ పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీన్ని రిఫ్యూజ్ చేసినందుకు మళ్ళీ మార్పులు చేర్పులు తెచ్చి ఇప్పుడు తాజాగా తీసుకొచ్చారు. చాలా వరకు అన్ని కోణాలలో పరిశీలించినాక కూడా ఇంకా ఈ అంశాలు ఎందుకు లెఫ్ట్ ఓవర్గా ఉన్నాయి? ఇప్పుడు మీరు చూసారండి, 106 ఏదైతే బిఎన్ఎస్ ఉందో, భారతీయ న్యాయ సంహిత, దాంట్లో హిట్ అండ్ రన్ చేస్తే 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అన్నారు. 10 years యాక్సిడెంట్ వాహన డ్రైవర్ కనుక చేస్తాను. వాళ్ళు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. దాన్ని ఎబిషన్లో పెట్టారు. అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏముంటే వాయి గనక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే దాన్ని మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఉందండి. కాబట్టి చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నేను అంతేకాకుండా ఇప్పుడు ఈఎఫ్ఐఆర్ ఉందండి. ఎఫ్ఐఆర్ ఈ ఫైలింగ్ ద్వారా చేస్తాము. లేదంటే 0 ఎఫ్ఐఆర్ మంచిదే. కానీ ఈ ఫైలింగ్ కావలసినటువంటి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఈమెయిల్స్, ఈ ఫైలింగ్ చేయడానికి కావాల్సిన మెయిల్స్ ఇప్పటికీ ప్రజలకు అందినాయా? అలానే ఎఫ్ఎస్ఎల్ మంచిదే. ఎఫ్ఎస్ఎల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ని స్పాట్లోకి వెళ్ళి చూడాలి, మంచిది, యాక్ట్లో ఉంది. కానీ దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? వాటిని పెంచాలి కదా. నేను అనేది చట్టము చేయటాన్ని నేను తప్పు పట్టిన కానీ కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది అంటాను. కానీ ప్రాక్టికల్గా చట్టంలో పెట్టినవి అమలు జరగడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, నిధుల్ని మనం కేటాయించుకోవాలి కదా. అలానే మీరు వీడియో తీయమంటున్నారు, సాక్ష్యాలను నమోదు చేసుకోమంటున్నారు, ఇవన్నీ మంచియే. అలానే సెల్ ఫోన్లో నమోదు చేసుకోమంటున్నారు, మంచిదే. అలానే ఈ ఫైలింగ్ చేయాలండి. ఈ ఫైలింగ్ మరి సపరేట్గా ఒక సిస్టమ్ పెట్టుకోవాలి, ఒక ఈమెయిల్ పెట్టుకోవాలి, ఇంటర్నెట్ పెట్టుకోవాలి, దానికి ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలి. ఈ నిధులన్నీ కూడా సమకూర్చుకోని పరిస్థితుల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయకపోతే మనం ఎన్ని చట్టాలు చేసుకున్నా, ఎన్ని మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ అవి జరగడానికి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అయితే దీంట్లో మంచి పని ఏంటంటే, డిజిటల్ సిస్టమ్ ఏదైతే పెరిగిన టెక్నాలజీ ప్రకారమో ఏదైతే ఉందో దాని ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ని సవరించారు చూసారా, అది అవసరం. కూడా చిన్న ప్రాబ్లం ఒకటి కనబడతా ఉంది దీంట్లో, దాన్ని కూడా మనం చూసుకోవాలి. దాన్ని కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చట్టంలో. ఏంటంటే అది వాట్సాప్ ద్వారా కానీ, లేకుంటే ఈమెయిల్స్ ద్వారా కానీ, ఇతర టెక్నికల్ అంశాల ద్వారా కానీ సమన్స్ కానీ వారెంట్స్ కానీ పంపొచ్చు. అది సమన్స్ సర్వ్ అయినట్టుగానే, లేకుంటే వారెంట్ తెలియపరిచినట్టుగానే పరిగణించాలంటున్నారు. కాకపోతే మనం
అది ఉండటం మంచిదే, కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఒకవేళ ఆ పరిస్థితి కనుక వాళ్ళకి లేకపోయినా, ఒకవేళ అంత అవగాహన లేకపోయినా ఫిజికల్గా కూడా సమన్స్ సర్వ్ చేయాలని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్.